నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ మీరు మీ ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే ఏమైనా లాభాలు ఉన్నాయనేది చూద్దాము. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు హై క్వాలిటీ ప్రోటీన్, కంప్లీట్ ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. యానిమల్ ప్రోటీన్ లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల హార్మోన్ ప్రొడక్షన్, అండము కణాల డెవలప్మెంట్, తర్వాత ఎంబ్రియో అంటే పిండం మతకడానికి సపోర్ట్ అనేది బాగుంటుంది. దీనివల్ల అండాశయాల్లో ఫాలికల్ గ్రోత్, అండం గ్రోత్ బాగుంటుంది, కణాల ఉత్పత్తి కూడా బాగుంటుంది. ఉదాహరణకి చికెన్, చేపలు, గుడ్లు, మాంసం ఇవన్నీ కూడా చాలా మంచివి. నాన్ వెజిటేరియన్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఫ్యాటీ ఫిష్ అంటే సాల్మన్, సార్డీన్స్, మ్యాకరెల్ అని అంటారు. ఈ ఫిష్ లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది. గర్భసంచికి ఏంటి, టెస్టిస్ కి ఏంటి, ఇన్ఫ్లమేషన్, వాపు అనేది తక్కువ ఉంటుంది. అండం క్వాలిటీను, స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటే పిండం అతకడానికి, ఎర్లీ ప్రెగ్నెన్సీ సపోర్ట్ కి చాలా బాగుంటుంది. ఒమేగా 3 వల్ల హార్మోన్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. PCOS ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. జింక్ కూడా ఉంటుంది నాన్ వెజిటేరియన్ లో, ఎస్పెషలీ రెడ్ మీట్ లో అంటే మటన్ లో చాలా ఉంటుంది. మనం ఆయిస్టర్స్ అంటాము సీ ఫుడ్ లో, ఆయిస్టర్స్ కూడా చాలా మంచిది. చికెన్ లో కూడా చాలా ఉంటుంది జింక్ వల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పెరిగి స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వడం, ఆడోళ్లలో అండం విడుదలవ్వడము, ఎగ్ డెవలప్మెంట్ బాగుండడం అనేది చూడడం జరిగింది. జింక్ డెఫిషియన్సీ ఉంటే స్పర్మ్ క్వాలిటీ బాగుండదు, ఆడోళ్లలో పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది నాన్ వెజిటేరియన్ లో. ఈ ఐరన్ అండం విడుదలవ్వడానికి, పిండం అతకడానికి గర్భసంచిలో చాలా ఇంపార్టెంట్. ఐరన్ రెడ్ మీట్ లో, లివర్, చికెన్ వీటన్నిటిలో ఉండడం వల్ల బ్యాలెన్స్డ్ గా ఉంటే అండం విడుదలవ్వడం ఈజీగా ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ఐరన్ అంటామంటే ఆకుకూరల్లో ఉన్న ఐరన్ కన్నా నాన్ వెజిటేరియన్ లో ఉన్న ఐరన్ మచ్ బెటర్ అబ్జార్బ్ అవుతుంది, అంటే ఒంటికి సరిగా అంటుకుంటుంది. సో అండం విడుదలవ్వడము, గర్భసంచి లైనింగ్ బాగుండడము, పిండం అతకడము, ఎర్లీ ప్రెగ్నెన్సీ కూడా బాగుంటుంది. కొన్ని స్టడీస్ ఏమంటున్నాయి అంటే లో ఐరన్ ఉందనుకోండి మీ బాడీలో, అలాంటప్పుడు సంతానలేమి సమస్య ఎక్కువ అవ్వడము, మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ అవ్వడం అనేది ఉంటుంది. విటమిన్ B12 కూడా నాన్ వెజిటేరియన్ లో చాలా ఉంటుందండి. DNA సింథసిస్ కి, DNA బాగుండాలంటే, హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే ఈ యానిమల్ ప్రోటీన్ తింటే, ఎస్పెషలీ ఎగ్స్, మీట్, ఫిష్, లివర్ ఇవన్నీ తింటే చాలా మంచిది. దీనివల్ల ఎగ్ లో, స్పర్మ్ లో DNA బాగుండడము, పుట్టబోయే పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే వెన్నుపూసలో డిఫెక్ట్ ఉండకపోవడము, ఎర్లీ ప్రెగ్నెన్సీలో సపోర్ట్ ఉండడం అనేది చూడడం జరిగింది. దీనివల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ బ్యాలెన్స్ కూడా ఉంటుందన్నమాట. B12 అనే పౌష్టికాహారం వెజిటేరియన్స్ లో, వీగన్స్ వాళ్ళలో డెఫిషియన్సీ ఉండడం వల్ల సప్లిమెంట్స్ తీసుకొని చెప్తారు. L-కార్నిటిన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని వల్ల స్పర్మ్ లో ఎనర్జీ ఉంటుంది. ఇది మాంసంలో ఎక్కువ చూడడం జరుగుతుంది. L-కార్నిటిన్ వల్ల స్పర్మ్ ఎనర్జీ ఇంప్రూవ్ అయ్యి మోటిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్పర్మ్స్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే DNA డ్యామేజ్ అవ్వడం కూడా తక్కువ ఉంటుంది. సెలీనియం, CoQ10 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సీ ఫుడ్ లో, మీట్స్ లో, చికెన్ లో ఎక్కువ చూస్తాము. దీనివల్ల స్పర్మ్ మార్ఫాలజీ ఇంప్రూవ్ అవ్వడం, మొటిలిటీ, మహిళల్లో అండాల మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సెలీనియం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తింటే నిజంగా చాలా మంచిది, కానీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ తినకూడదు, క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి క్వాలిటీ తింటున్నారు, లీన్ కట్స్, మంచి క్వాలిటీ మీట్స్ తినండి. ప్రాసెస్డ్ మీట్స్ అంటే సాసేజెస్, బేకన్ ఇవన్నీ తక్కువ తినండి. హార్మ్ఫుల్ అడిటివ్స్ ఉంటాయి వీటిలో. దీంతో పాటు మీరు వెజిటేబుల్స్ కూడా తిన్నారనుకోండి, అబ్జార్ప్షన్ బాగుంటుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.